ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, వంశీ కిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు క్లాస్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్న అరుణ మేడం గారికి, అదేవిధంగా జమదగ్ని మహర్షికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాస్టర్స్, ఈ రోజు మనం తెలుసుకోబోయే క్యారెక్టర్ ఎవరు? క్యారెక్టర్ కాదు, అతను అందించిన సందేశం ఏంటి అంటే, జమదగ్ని గారు అరుణ మేడంకి ఆటో రైటింగ్ ద్వారా అందించిన జ్ఞానాన్ని మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ జమదగ్ని యొక్క జననం గురించి కాస్త తెలుసుకొని, ఆయన మనకి ఏ మెసేజ్ ఇస్తున్నారు అరుణ మేడం గారి ద్వారా అన్నది తెలుసుకుందాం. అయితే ఈ జమదగ్ని యొక్క జననం ఎలా జరిగింది ఏంటి అంటే, భృగు మహర్షి కుమారుడు రుచీకుడు, అదేవిధంగా గాది మహారాజు కుమార్తె సత్యవతి ఇద్దరు వివాహం చేసుకుంటారు. ఇక్కడ భృగు మహర్షి కుమారుడేమో రుచీకుడు, అదేవిధంగా రాజు కూతురు మహారాజు కూతురు సత్యవతి, వీరిద్దరు వివాహం చేసుకుంటారు. అయితే ఒకరోజు భృగు మహర్షి సత్యవతికి భృగు మహర్షి అంటే వాళ్ళ మామగారు, వాళ్ళ మామగారికి సేవ చేస్తుంది సత్యవతి. ఆ సేవకు అతను ఎంతో సంతోషిస్తాడు భృగు మహర్షి. అమ్మా, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడనమాట. అప్పుడు సత్యవతి, నాకు ఒక కొడుకు కావాలి, అదే విధంగా నా తల్లికి ఆమ్, కూడా మా నాన్నగారికి కూడా ఒక కొడుకు కావాలి అని చెప్పి కోరుకుంటుంది. యాక్చువల్ గా వాళ్ళ నాన్న గారి పేరు గాది కదా, అతడికి ఒకే కూతురు అనమాట, ఈమె తప్ప ఇంకొక సంతానం లేదు. కాబట్టి ఆమె, నాకు ఒక కొడుకు, అదే విధంగా మా నాన్నగారికి కూడా ఒక కొడుకు కావాలి అని చెప్పి కోరుకుంటది. అప్పుడు భృగు మహర్షి హోమం చేసేటప్పుడు వచ్చే హవిస్సుని రెండు పాత్రల్లో పెట్టి తన మంత్రశక్తితో ఆ పాత్రల్లో అక్కడ పదార్థానికి శక్తినిస్తాడనమాట. అలా ఏం చెప్తాడు అంటే, రెండు వేరు వేరు పాత్రలు ఉంటాయి, అయితే అందులో ఒక పాత్ర నువ్వు తిను అని క్లియర్ గా చూపిస్తాడనమాట. ఈ పాత్ర నువ్వు తిను, ఈ పాత్రలోని ఈ పాత్రలోని పదార్థం నువ్వు తిను, ఈ పాత్రలోని పదార్థము మీ అమ్మకు ఇవ్వు అని చెప్తాడు. ఎందుకు అలా క్లారిటీగా చెప్పాడు ఇద్దరికి సపరేట్ గా అంటే, ఇక్కడ సత్యవతి ఏమో ముని భార్య, పుట్టే బిడ్డ కూడా అలాంటి మహాజ్ఞానవంతుడు తపోనిష్ఠుడు అయి ఉండాలి కాబట్టి ఆమ్, ఆమ్, అక్కడ ఆమ్, అంటే వాళ్ళ వాళ్ళ థాట్స్ అంటే వాళ్ళ వాళ్ళ జీవన విధానం ప్రకారం ఎలాంటి వ్యక్తి కావాలో అలాంటి ఆ, బిడ్డ కోసం అక్కడ కేటాయించారు. కాబట్టి నువ్వు ఇది తిను అని చాలా క్లియర్ గా చెప్తాడు. అదే విధంగా గాది భార్యనేమో, ఆమె క్షత్రియ ఒక మహారాణి కదా, కాబట్టి వాళ్ళకి ఏముండాలి, చక్కగా ఆమ్, అన్ని యుద్ధాలలో అన్ని గెలవగలిగే ఆ యొక్క జ్ఞానము, ఎరుక, ఆవేశము, పౌరుషము, ప్రతాపము, అలా అన్నింటి విషయాల్లో ఆ విధంగా ఉండాలి. కాబట్టి రెండు వేరు వేరు పాత్రల్లో రెండు రకాల పిండాలకు సంబంధించింది మంత్రశక్తితో అక్కడ ఆ యొక్క పదార్థాన్ని ఇచ్చి వాళ్ళను, ఇది నువ్వు తీసుకో అమ్మా, ఇది మీ అమ్మకి ఇవ్వు అని చాలా క్లారిటీగా చెప్తాడనమాట భృగు మహర్షి. అప్పుడు సత్యవతి మామ చెప్పింది మర్చిపోయి తాను తినవలసిన పదార్థాన్ని తల్లికి, తల్లి తినవలసిన పదార్థము తాను తింటుంది. అంటే అక్కడంతా చేంజ్ అయిపోయింది అనమాట. అయితే తర్వాత కొద్ది రోజులకు ఆమెకు డౌట్ వచ్చి వాళ్ళ మామని అడుగుతుంది భృగు మహర్షిని. మేము కరెక్టే తిన్నామా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు భృగు మహర్షి, ఎంత పని చేశావమ్మా, నీ కడుపులో పౌరుషము, ప్రతాపము, ఆవేశంతో ఉన్నవాడు పుడతాడు, మీ అమ్మకు అపర జ్ఞానవంతుడు తపోనిష్ఠుడు మంత్ర ద్రష్ట అయిన ఋషి పుడతాడు అని చెప్తాడనమాట. దాంతో అయితే అది ఏమీ చేంజ్ చేసే అవకాశం లేదనమాట, ఇంకా దాన్ని మార్చలేము. అప్పుడు ఏం చెప్తుంది సత్యవతి, సరే అది చేంజ్ చేయలేం కదా, నాకు ఒక సహాయం చేయండి అని అడుగుతుంది మామగారిని. అప్పుడు సరే ఏంటో చెప్పు అంటే, నాకు బ్రహ్మ జ్ఞానం ఉన్న వ్యక్తిని కొడుకుగా ప్రసాదించి ఈ క్షత్రియ ధర్మము, అపర ఆవేశం, పౌరుషం గల వాడిని మనువడిగా ఇవ్వమని కోరుకుంటది. అయితే ఇక్కడ భృగు ఆలోచిస్తాడు. సరే తన ఆ అంటే
తన దాంట్లోనే అంటే మనవడిగానే కోరుకుంటుంది కదా! పర్వాలేదులే సరే అని చెప్పి దానికి ఒప్పుకుంటాడనమాట. భృగు మహర్షి. సరే అమ్మా అని చెప్పి అలా ప్రసాదిస్తాడు. అప్పుడు సత్యవతికేమో జమదగ్ని అలాగే తల్లికి గా గా సత్యవతి తల్లికేమో కశ్యపుడు విశ్వామిత్రుడు పుడతాడనమాట. అలా జమదగ్ని యొక్క జననం జరుగుతుంది. అంటే సత్యవతి కోరుకుంటుంది కదా! నాకు జ్ఞానవంతుడు, ఈ తపోనిష్ట ఏదైతే ఉన్నాడో ఇలాంటి వ్యక్తి నాకు కావాలి అని కోరి తెచ్చుకుంటదనమాట ఈ యొక్క జమదగ్నిని. అలాగే మనువడిగా ఎవరు జన్మిస్తారు అంటే పరశురాముడు పుడతాడనమాట. అంటే యాక్చువల్‌గా పరశురాముడు ఆహ్, ఈమెకి సత్యవతికి పుట్టాలి. కానీ ఆమె ఏంటి, నాకు అతడు మనవడుగా వచ్చేటట్టుగా నన్ను దీవించండి. ఇక్కడ ఆ విధంగా నాకు సహాయం చేయండి అని భృగు మహర్షిని కోరుకుంటాడు కాబట్టి, ఆ విధంగా జరిగేలా భృగు మహర్షి సహాయం చేస్తాడనమాట. ఇది జమదగ్ని యొక్క జనన వృత్తాంతం. అయితే జమదగ్ని గారు మనకు ఆటో రైటింగ్ ద్వారా అరుణ మేడం గారికి ఏం నాలెడ్జ్ ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. నన్ను మొదట్లో ఈ పేరుతో పిలిచేవారు కాదు. మొండిగా, కఠినంగా నేను చేసిన సాధన వల్ల నాకు ఈ పేరు వచ్చింది. నిజమే. నేను 16 కఠిన గురువును. ఇప్పటి వరకు కోపం అనేది లేకుండా ప్రశాంతంగా ఉండాలని నొక్కి చెప్పే మాస్టర్‌ని చూశారు. చా మాస్టర్ అంటే అలా ఉండాలని అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ అది సరికాదు. ప్రతి మాస్టర్ కఠినంగా ఉండి తీరాలి. మాస్టర్ కఠినంగా ఉండకపోతే తాను కోరుకున్నదేది సాధించలేడు. కఠినత్వం అనేది అద్భుతమైన అనుభూతి. దాని గురించి మనుషులు ఏమైనా అనుకోనివ్వండి. కఠినత్వం వల్ల చాలా విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. కేవలం కఠినత్వంతోనే మీరు మీ ఆలోచనలను, అభిప్రాయాలను స్పష్టంగా చెప్పగలరు. బల్లగుద్ది మరీ చెప్పగలరు. అలాంటి కఠినత్వానికి నా జీవితం ఒక ఉదాహరణ. అంటే ఆయన తన గురించి తాను చెప్తున్నారు. నేను కఠినత్వానికి మారుపేరు. కఠినత్వంతో ఉన్న గురువు ఎవరు అంటే జమదగ్ని అని చెప్పుకోవచ్చు. అలాంటి కఠినత్వం గల గురువును నేను. అయితే ఆయన ఏం చెప్తున్నారు? చాలా మంది మాస్టర్స్ ఆహ్, ఆహ్, ఎలా కోపం లేకుండా ప్రశాంతంగా ఉండేవారే మాస్టర్సు అని చెప్పి ఇలా వాళ్ళ వాళ్ళే అలాంటి వ్యక్తులని అంగీకరించడము, అలాంటి వ్యక్తులే కావాలి అంటే అలా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఇక్కడ మనకు జమదగ్ని గారు ఏం చెప్తున్నారంటే ప్రతి మాస్టర్ కూడా ఖచ్చితంగా కఠినంగా ఉండాలి. అప్పుడే మీరు ఏదైతే ఆహ్, అనుకుంటున్నారో అది ఖచ్చితంగా మీరు విశ్వాసంతో, నమ్మకంతో దాన్ని బల్లగుద్ది చెప్తారు. మీరు సాధించాలనుకున్నది కూడా సాధిస్తారు అని చెప్తున్నారు. దీని గురించి క్లారిటీ రావడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. మనకు పత్రి సారున్నారు. మనకు పత్రి సారు శాకాహారం గురించి, అహింస మార్గం గురించి ఎవరికైనా చెప్పేటప్పుడు ఆహ్, ఇలా చెప్తే అవతలి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఆ యొక్క సత్యాన్ని ఏది శాకాహారం గురించి కానీ, అహింస మార్గం గురించి ఆ యొక్క సత్యాన్ని కఠినంగా బల్లగుద్దినట్టు చెప్పేవారు. ఎవ్వరైనా ఉండని. ముందర సీఎం, పీఎం కూర్చున్నా ఆయన అదే మాట అంతే కరెక్ట్‌గా చెప్తారు. అంతేకాని అలా ఉంటాడు. అలా సత్యం పట్ల కఠినత్వంతో ఉంటేనే విశ్వాసం, నమ్మకం కలుగుతుంది. అభిప్రాయాన్ని కూడా మనము అవతలి వాళ్ళకి స్పష్టంగా చెప్తాము. ఆహ్, అనేది ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమవుతుంది ఈ పాయింట్ ద్వారా. ఎలాంటి విషయాల్లో మనం కఠినంగా ఉండాలి అన్నది అంతేకాని అంటే ఎలాంటి విషయాల్లో మనం కఠినంగా ఉండాలి అన్నది ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన పాయింట్. అంతేకాని ప్రతి విషయంలోనూ, ప్రతి ఒక్కరితోనూ కఠినంగా ఉండాలి అన్నది కాదు. ఇక్కడ జమదగ్ని గారి సందేశం ఏంటంటే అలా హ్మ్. ఇప్పుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మన ఆధ్యాత్మిక విషయాలకు గాని, ధ్యానం చేసే విషయంలోనూ, అదేవిధంగా సత్యము, ధర్మము ఏదైనా మనము పాటించేటప్పుడు అదే విధంగా అవతల వాళ్ళకు ఆ యొక్క జ్ఞానాన్ని బోధించేటప్పుడు కూడా ఎంతో కఠినంగా ఉండాలి. సత్యాన్ని అంతే సత్యంగా చెప్పగలగాలి. అప్పుడే
అవతలి వాళ్ళకు కూడా అది అర్థమవుతుంది కాబట్టి ఈ కఠినత్వానికి నా జీవితము ఒక ఉదాహరణ అని చెప్పారనమాట. ఇక్కడ మళ్ళీ ఇంకేం చెప్తున్నారంటే, ఒక దెబ్బతో నా కొడుకులో ఉండే గొప్పతనాన్ని బయటికి తెచ్చాను. అతనికి తన తల్లి మీద, అన్నదమ్ముల మీద ఉండే ప్రేమను, తని తన తండ్రి అయిన తన గురువు పట్ల అతనికి ఉండే సంపూర్ణమైన భక్తిని బయటికి తెచ్చాను. ఇంతే కాదు, మొదట్లో పరశురాముడు స్వతంత్రంగా ఉండగలిగేవాడు కాదు. తన మీద తనకు నమ్మకం లేదు. అవన్నీ అతనిలో కలగాలని కోరుకున్నాను. కానీ ఆ ఒక్క సంఘటన అతని ఆలోచన తీరును మార్చివేసింది. జీవితాన్ని కొత్త పంథాలో అర్థం చేసుకునేలా చేసింది. అప్పటి వరకు అతని మనస్సు కేవలం శాంతికి సంబంధించిన ఆలోచనలతో నిండిపోయి ఉండేది. అయితే తన తల్లి, అన్నదమ్ములను గొడ్డలితో నరికిన తర్వాత యుద్ధం లేకుండా శాంతి ఉండదు అని తెలుసుకున్నాడు. ఏది నేర్చుకోవాలన్నా అన్ని రకాల సంభవాలను జరగనివ్వాలి. గతంలో మనం నేర్చుకోనివి ఇప్పుడు నేర్చుకోవడానికే కదా మనం ఇక్కడికి వచ్చింది. కనుక ఈనాటికి నేను అవసరమైనంత కఠినంగా ఉంటూనే ఉంటాను. ఇందాక చెప్పినట్లు నేను 100% కఠిన గురువును అని చెప్తున్నారు. ఇక్కడ జమదగ్ని గారి యొక్క వృత్తాంతం తీసుకుంటే, జమదగ్ని భార్య పేరు రేణుక. ఈమెని ఎల్లమ్మ అని కూడా పిలుస్తుంటారు. అయితే ఈమె కూడా అంటే జమదగ్ని కూడా ఒక రాజకుమార్తెను వివాహం చేసుకుంటాడు. జమదగ్నికి ఎలా అంటే ప్రతి దాంట్లోనూ ఏమాత్రం తేడా రాకూడదు. ఎంత పర్ఫెక్ట్ అంటే అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గురువులతో మనము ఉన్నప్పుడు కూడా ఎరుకతో పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతేకాని ఎక్కడనో ఆలోచిస్తూ ఎక్కడో ఉంటే కాదనమాట. అలా ఈ యొక్క జమదగ్ని అంటే మునులతో కూడా అలాగే ఉంటుంది జీవన విధానం. అయితే ఈమేమో ఒక రాజకుమార్తె. ఇతనికేమో అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఏ సమయానికి ఏది కావాలో అది ఇస్తూ, అందిస్తూ, చేస్తూ రావాలి. అయితే ఇక్కడ పూజ అని ఆయన అనంగానే పూజకి సంబంధించిన అక్కడ ఏర్పాట్లన్నీ సిద్ధమైపోవాలి. అక్కడ ఏది కావాలంటే దాన్ని సమకూర్చి సిద్ధంగా ఉంచాలనమాట. అంత పర్ఫెక్ట్‌గా ఉండాలి. భార్య అలాగే చూసుకుంటూ వస్తది. అయితే ప్రతిరోజు కూడా అభిషేకానికి నదికి వెళ్లి నీరు తేవాలి ఈ రేణుక. అయితే ఈమె కూడా అత్యంత గొప్ప సాధకురాలుగా మారిపోతుందన్నమాట. జమదగ్నిని వివాహం చేసుకున్న తర్వాత ఆ యొక్క సాధన చేస్తూ ఈమె కూడా గొప్ప సాధన చేస్తుంది. అయితే నదికి వెళ్లి ఈమె ఏం చేయాలి? ప్రతిరోజు అక్కడ ధ్యానం చేసి ఆమె సంకల్ప శక్తితో అక్కడ ఉన్న మట్టితో కుండను తయారు చేసి ఆ కుండతో నీటిని తీసుకొని రావాలి. ఈ యొక్క అభిషేకానికి ఇంటికి. దీనికి ఎంతో ఏకాగ్రత, ఎరుక అన్నది కావాలి. అయితే ఒకరోజు నదికి నీళ్ళ కోసం వెళ్ళినప్పుడు అక్కడ గంధర్వుడు తన భార్యతో కలిసి నదిలో ఆడుకుంటూ, ఒకరిపై ఒకరు నీళ్లు పోసుకుంటూ, శృంగార క్రీడలో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈమె ఇసుక కు ఎ ఎం ఈమె మట్టి కుండను తయారు చేయాలి కదా! అది మర్చిపోతదనమాట. అక్కడ వాళ్ళని చూసుకుంటూ ఉంటది. ఇక్కడ ఏమైంది? ఎప్పుడైతే ఆమె దృష్టి మారిందో, ఆటోమేటిక్‌గా సృష్టి కూడా మారిపోయింది. అంటే ఆమె దృష్టి దేనిపై ఉండాలి? అక్కడ కుండను తయారు చేయాలి. ఆ కుండ ద్వారా నీటిని తీసుకొని వెళ్ళాలి. ఆమె దృష్టి అంతా కూడా ఆ గంధర్వుల మీదకి వెళ్ళిపోయింది. దాంతో ఆమె సృష్టి అంటే ఏదైతే సృష్టి చెయ్యాలో అది చేయలేకపోతది. అంటే ఆ కుండను తయారు చేయకుండా ఎంత ప్రయత్నించినా ఆ కుండ ఇంకా తయారవ్వదనమాట. ఎందుకంటే ఆమె డిస్టర్బ్ అయిపోయింది. ఆమె మైండ్ అదంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. దాంతో ఆమె ఖాళీ చేతులతో ఇంటికెళ్ళిపోతుంది. జమదగ్ని ముందే ఆలస్యం అయిపోయింది కదా! ఇంగ బాగా మండిపోతుంటాడు. అయితే జమదగ్ని తన తాడైతో అంతా జరిగింది చూస్తాడనమాట. ఏం జరిగిందసలు ఏంటి అని చూస్తాడు. అప్పుడు భార్యను "నువ్వెంత పాపాత్మురాలివి" అని చెప్పి తన బిడ్డల్ని పిలిచి తన తల్లి తలను నరకమంటాడనమాట. అంటే ఫస్ట్ మొదటి బిడ్డను పిలుస్తాడు. ఆ బిడ్డ "నేను నరకను" అంటాడు. అప్పుడు అక్కడ ఆ బిడ్డలని తండ్రి శపిస్తూ వస్తాడనమాట. అంటే ఒక బండరాళ్ళలాగా అయిపోండి అన్నట్టుగా అలా శపిస్తుంటాడనమాట. అయితే మొదటి బిడ్డ చెయ్యను అన్నప్పుడు రెండవ బిడ్డను పిలుస్తాడు. రెండవ బిడ్డ నేను చెయ్యను అంటాడు. మళ్ళీ మూడవ బిడ్డను పిలుస్తాడు. అంటే మొత్తం 5 మందుంటారు. అలా నలుగురు బిడ్డల్ని చెయ్యమంటే నలుగురు మేము చెయ్యము. మా తల్లి తలను మేము నరకము అన్నట్టుగా చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఆ విధంగా అయిపోతారనమాట. ఒక బండరాల్లాగా అలా శపిస్తారు.
అప్పుడు చివరగా పరశురాముని పిలుస్తాడు. పిలిచి నీ తల్లి తల నరకు ఈ గొడ్డలతోన అని చెప్తాడనమాట. అప్పుడు ఆహ్, ఆ పరశురాముడు చెప్పిన వెంటనే తల తలను నరికేస్తాడనమాట. అప్పుడు కొడుకు తండ్రి చెప్పిన విధంగా చేస్తాడు కాబట్టి జమదగ్ని సంతోషించి శభాష్ నువ్వు నా మాట నిలబెట్టావు. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలో కోరుకో అని చెప్పి పరశురాముడిని అడుగుతాడనమాట. అప్పుడు పరశురాముడు చూడండి చక్కగా ఆహ్, హ్మ్, ఏమడుగుతాడంటే నా నా తల్లిని ఆహ్, బ్రతికించండి. అదే విధంగా నా యొక్క అన్నతమ్ములని మామూలుగా చెయ్యండి అని చెప్పి కోరుకుంటాడు. అప్పుడు ఆయన కూడా సరే అలాగే జరుగుతుంది అని ఆ యొక్క శాపం నుంచి కూడా విముక్తిని తీసేస్తాడు. తల్లిని కూడా బ్రతికిస్తాడనమాట రేణుకాదేవిని. అయితే ఇప్పుడు ఇందాక అరుణ మేడం గారికి చెప్పిన దాంట్లో చెప్తున్నాడు. పరశురాముడికి ఎప్పుడైతే ఇది వచ్చిందో అంటే యాక్చువల్‌గా పరశురాముడి జన్మ ప్రకారం ఏంటి, ఆయన చ యుద్ధ వీరుడు చక్కగా ఆహ్, ప ఆయన ఇవన్నీ విలువిద్య అంటే మొత్తం పౌరుషంతో ఇలా ఉండాలి కదా! అయితే ఆహ్, హ్మ్. ఆయన ఏంటి చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా ఉండకుండా ఆహ్, హ్మ్. ఇంకేంటి అంటే తన మీద తనకు నమ్మకం లేకుండా ఇలా ఉండేవాడనమాట. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అంటే తన తల్లిని, అన్నదమ్ములను ఏదైతే వచ్చిందో అప్పటి ను అప్ప అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, "ఒక దెబ్బతో నా కొడుకులో ఉండే గొప్పదనాన్ని నేను బయటికి తీసుకొచ్చాను" అని చెప్తున్నాడు. ఎందుకు అంటే అక్కడ త తల్లి మీద ప్రేమ, తల్లి మీద అదే విధంగా అన్నదమ్ముల మీద ఉండే ప్రేమ అక్కడ అర్థమైంది. నరకమన్నప్పుడు నరికాడు. ఎందుకు నరికాడు అంటే తన తండ్రి, తన గురువు ఇద్దరు గూడా జమదగ్నే. అంటే ఆయన చెప్పింది శిరస వహించాలి, చెయ్యాలి. కాబట్టి గురువుగా, తండ్రిగా తాను చెప్పిన పని చేశాడు. అదే విధంగా తన తల్లి, అన్నదమ్ముల మీద ఉన్న ప్రేమతో మళ్ళీ వాళ్ళను బ్రతికించుకున్నాడనమాట. ఆయన చేసిన ఈ పనికి ఆయనలో ఉండే భక్తి, సంపూర్ణమైన భక్తి అన్నీ కూడా నేను బయటికి తీసుకువచ్చాను. అదే విధంగా ఆయన ఏంటి ఇంకా అంటే యుద్ధం ఆహ్, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పటినుంచి ఈ కొత్త విధంగా అంటే జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను కొత్త విధానంలో ఆలోచించడము, అర్థం చేసుకోవడము, ఇవన్నీ కూడా అతనిలో మార్పు జరిగిందనమాట. అప్పటి వరకు అతను ఎలా అంటే ప్రశాంతంగా ఏదో ఆలోచనలతో నిండిపోయి అలా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పటి నుంచి ఆయన నేర్చుకున్నాడు. యుద్ధం లేకుండా శాంతి ఉండదు అని. ఇప్పుడు మనకు కూడా చూడండి ఇంట్లో మనకు ఒక్కొక్కసారి కొన్ని విషయాల్లో యుద్ధం లేకుండా శాంతిగా పనులు కావన్నమాట. ఒక్కొక్కసారి. అందుకే మనకు వంశీ సార్ చెప్తారు. యుద్ధం చేయవలసిన అంటే తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఇంక ఖచ్చితంగా యుద్ధం జేయాల్సిందే అని ఉంది అనుకోండి. ఆ సిట్యుయేషన్‌లో యుద్ధం జేయండి. మళ్ళీ ఆటోమేటిక్‌గా ఎంబడే మళ్ళీ క్షమించండి, వదిలేయండి అని చెప్తుంటారు. అంటే యుద్ధము అంటే అక్కడ ఏంటి అక్కడ చెప్పాలి. ఆ సత్యాన్ని ఏదైతే మనకు నింద వేయడమో, లేకపోతే ఏదైనా అనడమో ఏదో ఒకటి జరుగుతది. ఆ టైంలో మనము ఏదైతే చెప్పాలో దాన్ని క్లారిటీగా చెప్పగలగాలి. కాబట్టి అక్కడ యుద్ధం జేయాలి. కాబట్టి అలాంటి సమయాలలో యుద్ధం తప్పనిసరి అయినప్పుడు యుద్ధం జేయమని చెప్తారు మనకు కూడా వంశీ సారు. అలాగే ఇక్కడ కూడా యుద్ధం లేకుండా శాంతి అనేది ఉండదు అన్నది నేర్చుకున్నాడు పరశురాముడు. అదే విధంగా ఇంకా ఏం చెప్తున్నారంటే, మనం నేర్చుకోవాలన్న అన్ని రకాల సంభవాలను జరగనివ్వాలి. ఏదైనా సరే మన మంచి కోసమే, ఏది జరిగినా మన మంచి కోసమే అనేది మన పెద్దలు చెప్తుంటారు. అలాగే ఈ విషయంలో కూడా ఈ సిట్యుయేషన్ వల్ల పరశురాముడిలో ఉన్న దాన్నంతా కూడా బయటికి తీసుకొచ్చాడనమాట తండ్రిగా, గురువుగా జమదగ్ని.
అలా ఇక్కడ అందుకే మనం నేర్చుకోనివే ఇప్పుడు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అంతేకాని గత జన్మల్లో నేర్చుకున్నవే మళ్ళీ నేర్చుకుంటామా చెప్పండి? నేర్చుకోము. అంటే ఒక జన్మలో నేర్చుకోలేదవి. నేర్చుకోలేదు కాబట్టి ప్రస్తుత జీవితంలో నేర్చుకోవడానికి అటువంటి కుటుంబ సభ్యులను కానీ, అటువంటి పరిస్థితులను, అటువంటి సిట్యుయేషన్స్‌ని మనం అందరం క్రియేట్ చేసుకున్నాము అన్నది ఎప్పుడైతే అర్థమవుతుందో, దాన్ని అవగాహన చేసుకుంటామో, అప్పుడు అరే! నేను గత జన్మల్లో వీటి గురించి నేను నేర్చుకోలేదు కాబట్టే, ఈ జన్మలో నేను వీటిని నేర్చుకుంటున్నాను కదా! అని ఎప్పుడైతే అర్థమవుతుందో, ఆ పరిస్థితి, ఆ సిట్యుయేషన్ అంతా చాలా తేలిగ్గా అయిపోతుందనమాట ప్రతీదీ కూడా. అది ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, కఠినత్వమే నా బోధనా సారం. నేను దానిని ఎక్కువగా నొక్కి చెబుతాను. సరియైన భావనతో ఆధ్యాత్మిక మార్గంలో మరింత ముందుకు కొనసాగడానికి మౌలికమైనది ఇదే. ఒక యేసుక్రీస్తు, ఒక బుద్ధుడు లేదా ఇతర మాస్టర్లు కఠిన సాధన చేయకపోతే వాళ్ళు అంతటి వాళ్ళు అయి ఉండేవాళ్ళు కాదు. కఠినత్వం లేకుండా ఆధ్యాత్మిక గురువు కొనసాగలేదు. ఈ ప్రపంచము వింత పోకడలు పోతూ మచ్చిక కాకుండా ఉంటుంది. అలాంటి ఈ ప్రపంచంలో కాఠిన్యం ఒక్కటే మనకు సహాయపడుతుంది. కనుక నా ఉద్దేశ్యం ఏంటంటే మీ చుట్టూ ఉండే వాళ్ళ నుంచి మీకు రక్షణ కవచం మీ కాఠిన్యమే. ఇప్పుడు చూడండి ఆధ్యాత్మిక మార్గంలో మనము మరింత సాధన చెయ్యాలి అంటే మనము కఠినంగా ఉండాలి. కఠినమైన సాధనలు చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడున్నాడు. బుద్ధుడు సిద్ధార్థుడుగా ఉన్న వ్యక్తి కఠినమైన సాధన చెయ్యడం వల్లనే కదా బుద్ధుడిగా మారాడు. అంతేకాని నేనెందుకు కఠిన సాధన చెయ్యాలి ఒక రాజుగా ఊరికే ఏదో రాజ్యపాలన చూసుకుంటూ చక్కగా వైభోగాలున్నాయి. ఇవి చూసుకుంటూ ఉంటే సరిపోతుంది కదా! అని బుద్ధుడు అనుకోలేదు. ఆయన కఠినమైన సాధన చేశాడు. అసలేంటి ఈ మరణాలేంటి? ఈ జననమేంటి? దీని నుంచి తప్పించుకునే మార్గమేంటి? ఈ గత జన్మలేంటి? అని మొత్తంగా తెలుసుకున్నాడు. ఎన్నో కఠినమైన సాధనలు చేశాడు బుద్ధుడు. అలా కఠినమైన అంటే మనం ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఏదైనా సరే ప్రతి విషయాన్ని మీరు కఠినంగా నేను ఇది తెలుసుకోవాలి అని మనకు మనం సంకల్పించుకుంటేనే దాన్ని సాధిస్తాం. అంతేకాని ఏదో అనుకున్నాం. ఓకేలే అనుకుంటే మాత్రం దాన్ని సంపూర్ణంగా దాన్ని తెలుసుకోలేము, సాధించలేం. ఏదైనా సరే అది మనం బాహ్యంలో కావచ్చు, ఆధ్యాత్మికంలోను కావచ్చు. ఆహ్, విద్యార్థులు కూడా ఏదన్నా వాళ్ళు జాబ్ కానీ, ఒక కెరియర్ కానీ ఏదన్నా సాధించాలి అంటే కూడా వాళ్ళు కూడా కఠినంగా వాళ్ళు చదవడము, దానిలో జ్ఞానాన్ని సంపాదించడం, వాళ్ళు దానికి సంబంధించిన సమయాన్ని కేటాయించుకొని దాన్ని ఫాలో అవ్వడం అవన్నీ కూడా కఠినమే కదా! అన్నీ ఎవరికి వాళ్ళు అంటే ఎదగాలి, నేను ఆధ్యాత్మికంలో ఎదగాలి, లేకపోతే జ్ఞానపరంగా ఎదగాలి, ఒకటి ఏదైనా సాధించాలి అని ఎవరికైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా కఠినత్వంతోనే సాధించగలరు. అంటే కఠినమైన సాధన. అలా చేస్తేనే సాధించగలరు అన్నది మనకు ఇక్కడ జమదగ్ని గారు చెప్తున్న అంశం ద్వారా మనకు అర్థమవుతుందనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు చివరగా అంటే ఈ ప్రపంచంలో కాఠిన్యం ఒకటే మనకు సహాయపడుతుంది. ఆహ్, మీ చుట్టూ అంటే మన చుట్టూతా ఎంతో మంది ఎన్నో రకాల వాళ్ళుంటారు. వాళ్ళందరి నుంచి కూడా ఈ యొక్క కాఠిన్యము అన్నది మనకు రక్షణ కవచంగా ఉంటుంది అని చెప్తున్నారు మనకు. అదే విధంగా చివరగా ఏం చెప్తున్నారంటే, నా సందేశం ఏంటంటే, బలవంతుడే బ్రతకగలడు అనేది కాఠిన్యం యొక్క అసలు సిసలు భావం కదా! మీరు కఠినంగా ఉండకపోతే మీరు మాస్టరే కాదు. మీరు ధ్యానంలో ఏ స్థాయిలోనైనా ఉండవచ్చు. ఎంత జ్ఞానులైనా కావచ్చు అని చెప్తున్నారు. అంటే మీరు ఎలాంటి వాళ్ళైనా ఉండని, ఎలాంటి స్థాయిలోనైనా ఉండని. కానీ ఉండవలసిన విషయాలలో మాత్రం కఠినంగా ఉండండి. అప్పుడే మీరు దాన్ని సాధించగలరు అని మళ్ళీ చెప్తున్నారు. గుడ్ నైట్. మీ ఆధ్యాత్మిక సాధన ఇలాగే కొనసాగించండి. విజయం మీ వెన్నంటి ఉంది. మీ ధ్యానము, మీరు చేపట్టిన పనిదనము చూస్తుంటేనే నేను మాట చెప్పగలను. మాస్టర్‌ని అడగడము, వారి సందేశాలు తీసుకోవడం కొనసాగించండి. మీరు చేపట్టిన ఈ ఆధ్యాత్మిక కార్యకలాపము చాలా అద్భుతమైనది. బెస్ట్ ఆఫ్ లక్. మీ ఇద్దరికి శుభాకాంక్షలు. మీ గురువుకు శుభాకాంక్షలు. మీ బృందానికి
శుభాకాంక్షలు అని చివరగా జమదగ్ని వారు అరుణ మేడంకి వారి హస్బెండ్ కి చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, అంటే ప్రతి గురువు నుంచి సందేశాలు అన్నది తీసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒక్కొక్క గురువు దగ్గర ఒక్కొక్క రకమైన జ్ఞానం ఉంది. వాళ్ళ వాళ్ళ జీవిత అనుభవాల నుంచి ఒక్కొక్క నాలెడ్జ్ ను మనము మనమే మళ్ళీ తిరిగి దాన్ని జన్మ తీసుకొని పొందవలసిన అవసరం లేదు. వారి నుంచి ఆ జ్ఞానాన్ని మనం తీసుకొని దాన్ని మనము ఎక్కడ అవసరమో దానిని అక్కడ నిత్య జీవితంలో అమలు పరుస్తున్నాం అనుకోండి, చక్కగా ఆ యొక్క జ్ఞానాన్ని జన్మ తీసుకోకుండానే మనం నేర్చుకుంటామనమాట. అలా అలా అరుణ మేడం గారు చక్కగా ప్రతి ఒక్క మాస్టర్ నుంచి చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ ఆటో రైటింగ్ ద్వారా మనకు మహాజ్ఞానం అన్న బుక్ ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందిస్తున్నారు. అలాంటి జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్లందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ.